నమస్తే. ఈరోజు అక్కి రొట్టి అని కన్నడలో అంటారు. మరి వాడప్ప అని మేమైతే అంటాము. దీనికి శనక్కాయలు ఇలా ఫ్రై చేసిన శనక్కాయలని దంచుకోవాలి అద్రబద్రగా. దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని నానపెట్టుకున్న పెసరబ్యాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానపెట్టుకుంటే బాగుంటుంది. దెన్ నల్ల నూగులు, జీలకర్ర, కొంచెం రుచిగా తగినంత ఉప్పు వేసేసుకొని తర్వాత దాంట్లోపల మనము ఇప్పుడు నేనైతే నాకు అవైలబుల్ ఉండేది క్యారెట్, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసాను. మనము అవైలబుల్ ఉంటే సోరకాయ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను జొన్న పిండి ఒకటిన్నర గెరటి వేసుకున్నాను. కొంచెం ఒక హాఫ్ గెరటి అంతా బియ్య పిండి వేసుకున్నాను. దీన్ని ఫస్ట్ దాంతో అంటే మన క్యారెట్ తురుముతో బాగా మాయిశ్చర్ ఉంటుంది కదా, ఇలా కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నీళ్ళు వేసేసుకొని తగినంత నీళ్ళు వేస్తూ మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా మనకు వాడప తట్టే లెవెల్కి పెట్టుకోవాలి. ఇంకా దీనికి చింతకాయ ఊరగాయ డిప్ చాలా బాగుంటుంది. ఏం లేదండి, మనము ఊరి పెట్టుకున్న చింతకాయ ఊరగాయని బటర్తో పాటు మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా తట్ట మీద ఒక్క స్పూన్ అంత నూనె వేసేసుకొని బాగా ఇలా మనము సల్పాగా తట్టుకోవచ్చు అనమాట. కొంతమంది లావుగా కూడా ఇష్టపడతారు. దీన్ని మనము రాగి పిండి, సద్దల పిండి అండ్ ఇంకా పోతే మరి మన కార్న్ కూడా మనం ఫ్లోర్ వేయించుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. మనం కావాలంటే మెంతాకు, కొంచెం పాలకు అవన్నీ కూడా కట్ చేసి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా, పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా స్టవ్ మీద పెట్టాక అయినంత పెద్ద మంటలోనే మనము దీన్ని ఇది చేయాలి. దానికి తట్ట మూసి పెడితే బాగా ఆవిరితో దాంట్లో వేసిన వెజిటబుల్స్ అనేవి కూడా చాలా బాగా సాఫ్ట్ అయిపోతాయి. మనం ఇప్పుడు దాన్ని తిప్పేసేసి ఒక ఫ్యూ సెకండ్స్ వదిలేస్తే మనకి వాడప్ప రెడీ అయిపోతుంది. ఇంకా ఈ వాడప్పకి ఆకుకూర పప్పు చాలా బాగుంటుంది. ప్లస్ మనం చింతకాయ కలిపాం కదా అది. సో హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ ట్రై. థ్యాంక్ యూ.